ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. ఇందులో భాగంగా ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బంధు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో స్థానిక కార్యాలయం నందు ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జాతిపితకు నివాళులర్పించి జాతీయ జెండాని ఎగరవేసిన అధ్యక్షుడు బంధు వెంకటేశ్వరరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం పెన్షనర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, కానీ ఇప్పుడు వచ్చిన నూతన కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షనర్ల పట్ల సానుకూలంగా ఉందని, తమకు రావాల్సిన అన్ని సకాలంలో విడుదల చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం పలువురు అతిథులను ఆయా రంగాలలో సేవలందించినందుకు గాను పూలమాలలు వేసి శాలువాతో సన్మానించారు. स्वतंत्र भारत के अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल गंगा हिमाचल పెన్షనర్స్ మిత్రులారా, మరియు 75వ గణతంత్ర దినోత్సవ వేడుకకు హాజరైనటువంటి మిత్రులకు, స్నేహితులకు, మరి చూస్తానికి వచ్చినటువంటి శ్రేయోభిలాషులకు అందరికీ ముందుగా ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ పక్షాన ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ముందుగా మన తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వం గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారి
ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందుగా మన ఆల్ పెన్షనర్ అసోసియేషన్ డివిజన్ పక్షాన ఈ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. సరే, ఎక్కువ మనకి వ్యవధి లేదు కాబట్టి ఒక్క నిమిషంతోనే ముగిస్తా. ముందుగా మీ అందరికీ తెలియపరిచేది ఏంటంటే, గత ప్రభుత్వం అయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మనకి 3 డిఏలు పెండింగ్లో పెట్టింది. 4వ డిఏ కూడా వచ్చేస్తున్నాం. ఇంతవరకు మనకి డిఏలు లేవు. హెల్త్ కార్డులు పనిచేయట్లేదు. మరి మన బేసిక్ పేలో 1% మినహాయించుకొని ఇన్సూర్ చేస్తానని చెప్పేసి పాత ప్రభుత్వం మనకు హామీ ఇచ్చింది. హామీ ఇవ్వడమే కాకుండా జీవో పెట్టింది. ఆ జీవోని తప్పనిసరిగా ఈ ప్రభుత్వం అమలు చేయాలని, మరి 1% తీసుకొని మరి ఇన్సూర్ చేసి ఈహెచ్ఎస్ సౌకర్యాన్ని ప్రతి హాస్పిటల్లో ఇన్సూరెన్స్ని అమలుపరచాలని ప్రభుత్వాన్ని కోరుతూ, మరి రావలసినటువంటి 3 డిఏలని వెంటనే నూతన ప్రభుత్వం విడుదల చేసి ఒకే దఫాగా ఇవ్వాలి. గత ప్రభుత్వాలు మనకి 3 వాయిదాలు, 4 వాయిదాలు, 36 వాయిదాలు, 18 వాయిదాలు అని రకరకాల వాయిదాల పర్వం నడిచింది. మరి ఈ నూతన ప్రభుత్వం మనకి మేలు చేస్తుందని, మన పెన్షనర్లకి, ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి మరి మేలు చేస్తుందనేటువంటి ఆశాభావం మనందరికీ ఉంది. కాబట్టి మరొకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆల్ పెన్షనర్ అసోసియేషన్ పక్షాన మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. మరి ఆ మిగిలిపోయినటువంటి ఇవ్వవలసినటువంటి 3 డిఏలను, హెల్త్ కార్డులను, వీటన్నిటినీ సత్వరమే పరిష్కరించాల్సిన అవసరం ఉంది. అలాగే మీ అందరికీ తెలుసు, ఐఆర్ 5% మన మీద ముష్టి చేసినట్టుగా 5% ఇవ్వటం జరిగింది. మరి ఇప్పటికైనా ఒక 35% ఫిట్మెంట్తో ప్రకటించి మనకు ఐఆర్ ప్రకటించి బీఆర్సీ విడుదల చేయాలని కొత్త ప్రభుత్వాన్ని సవివరంగా మన ఆల్ పెన్షనర్ అసోసియేషన్ విజ్ఞప్తి చేస్తుంది. అలాగే మిత్రులారా, మనం మన కార్యాలయం ముందు అనేక పర్యాయాలు పతాకావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఎప్పటికప్పుడు పతాకావిష్కరణ అంటే కొత్తగానే ఉంటుంది. ప్రతి సంవత్సరం ఎగరేసేటువంటి జెండా పండుగ అయినా కూడా ఎప్పటికప్పుడు నూతన వరవడిలో మన ప్రభుత్వాలు, పాత ప్రభుత్వాలు చేస్తేనేమి, కొత్త ప్రభుత్వాలకి మన డిమాండ్స్ అయితేనేమి, మన పోరాట కార్యక్రమాలు, ఇవన్నీ మనం ఒకసారి మననం చేసుకోవడం కోసం అని చెప్పేసి ఈ యొక్క రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ, ఏదేమైనా ఈ నూతన ప్రభుత్వం మనకి డిఏలు, మనకి రావాల్సినటువంటి అన్ని బెనిఫిట్స్ ఇస్తుందని, ఈ రాష్ట్ర ప్రభుత్వం మనకి మేలు చేస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, మరొకసారి ప్రభుత్వాన్ని ఈ పెన్షనర్లకి, ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి ఇవ్వాల్సినటువంటి డిఏలు, ఇతర కోరికల్ని సత్వరమే పరిష్కారం చేయాలని మరొకసారి మీ అందరి తరఫున ఆల్ పెన్షనర్ అసోసియేషన్ డివిజన్ పక్షాన మరియు జిల్లా పక్షాన కూడా ఓసారి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఇంతటితో విరమిస్తున్నాం. రిపబ్లిక్ డే 75వ రిపబ్లిక్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, మనకి ఒక బ్రిటిష్ పరిపాలన నుండి విముక్తి కలిగి ఒక స్వేచ్ఛా పరిపాలన వచ్చింది. ఇప్పుడు మనం అనేక సమస్యలతో ఉన్నాము. డిఎల్ అయితేమి, పిఆర్సీ అయితేమి, అవన్నీ కూడా మరి కొత్త ప్రభుత్వంలో కొంచెం ప్రభుత్వం సానుకూలంగా కనిపించింది. మన గతంలో 10-15 తారీఖులు అట్లా పెన్షన్స్ పడేవి. మన రీసెంట్గా మాత్రం గవర్నమెంట్ మారాక చాలా 5th రావడం జరిగింది. ప్రభుత్వం కూడా ఎంప్లాయీస్ పట్ల కానీ, పెన్షన్స్ పట్ల కానీ సానుకూలంగా ఉంది. ఈ యొక్క వరవడి కొనసాగాలని ఆకాంక్షిస్తూ మనందరూ ఆరోగ్యంగా అందరం ఉండాలని కోరుకుంటూ, అట్లనే హెల్త్ కార్డు విషయంలో కూడా ప్రభుత్వం మంచిగా స్పందించి మనందరికీ హెల్త్ విషయంలో తగిన సదుపాయాలు కల్పించే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని కోరుకుంటూ ఈరోజు మనం స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. రిపబ్లిక్ దినోత్సవాన్ని 1947 ఆగస్టులో 15కి మనకి స్వాతంత్రం వచ్చినప్పటికీ మన రాజ్యాంగం లేదు. అప్పటికి రాజ్యాంగం అమలు చేసుకున్న
సర్వసత్తాక రిపబ్లిక్ డేని ఈరోజు జరుపుకుంటాం. అంబేద్కర్ మహాశయుడు వాళ్ళ కూటమి కలిసి రాసినటువంటి రాజ్యాంగం ఇప్పటివరకు కొనసాగుతుంది. ఈ రాజ్యాంగాన్ని మార్చాలని ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది పెద్ద ఎత్తున. దాన్ని మనం కొట్టి పాత రాజ్యాంగాన్ని ఇప్పుడున్నటువంటి రాజ్యాంగాన్ని అమలు చేసుకునే దానికోసం ఒక ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నాకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువర్యులకు, అట్లాగే ప్రవృత్తి అయినటువంటి సాహిత్య రంగంలో నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తున్నటువంటి సాహితీ అనుభవితులందరికీ కూడా నా మనపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిన్న మిత్రులు అంతకంటే ఎక్కువగా సోదర సమానులు శివ గారు రమ్మని పిలిచారు. బహువచనంలో సంబోధిస్తుంది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సోదర సమానులు కాబట్టి అన్న అని కానీ తమ్ముడని కానీ పిలవలేదు. రావాలి సీత, నువ్వు కవితతో రావాలంటే మన అచీవ్మెంట్స్ ఏమున్నాయి, అంత సాదా సీదా నడకే కదా, ఎందుకులే అన్నా. మరి ఆగిపోతానని భావించారేమో. మళ్ళీ వెంటనే ముందైతే ఉపాధ్యాయులకే బంధు, తర్వాత రిటైర్ అయిన తర్వాత ఆల్ పెన్షనర్స్కి ఆత్మబంధువుగా మారినటువంటి బంధుగారి ద్వారా కాల్ వచ్చింది. కన్నీళ్లన్నింటినీ కంచగవతల పారబోసేసి చిరునవ్వుల ఆహార్యం ధరించి వెలుగు పూల ఆభరణాలతో మిలమిలలాడుతూ విశ్వజనీన విందుకై బయలుదేరాయి చిన్నపోయిన చిరునామాలన్నీ. మానవత్వపు మూల దినుసులన్నీ మమత్వపు వడ్డనకై సామాజిక స్పృహలతో విందుకు సిద్ధం చేశాయి. అదొక ప్రత్యేక విందు. స్పందించే హృదయాలన్నీ కేటరింగ్ వింగులై పూర్తికాల బంధాలను బృహత్కార్యపు కానుకలకు నగిషీలు చెక్కుతున్నాయి. ఒక పూట మాత్రమే కడుపు నింపగల తృప్తి కాదు విందు, ఆదుకున్న జీవితాన్ని కడదాకా వెలిగించగల ప్రత్యేక విందు. మనకు నచ్చినవన్నీ కుమ్మరించే విందు కాదు, అతిథి పత్రాలను ఆత్మీయతతో నింపి ఆదుకోగల కమనీయ విందు. అందుకే ఇది ప్రత్యేక విందు. ప్రాంతీయతా భావాల అడ్డుగోడలు కూల్చి విషణ్ణ వదనాలను విజ్ఞతతో వెలిగించగల విలక్షణమైన విందు. అందుకే ఇది ప్రత్యేక విందు. విషాదభరిత విస్తరణలో పంచవర్ష పరిమాణాలుగా మార్చి వడ్డించే విందు. అందుకే ఇది ప్రత్యేక విందు. ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డాక్టర్ శ్రీమతి చల్లగొళ్ళ స్పందన గారు మీకు తెలియని వారు కాదు. భద్రాచలం భద్రాచలంలోనే పుట్టి పెరిగినటువంటి మన డాక్టర్ గారు ఇటీవల మీ అందరికీ వాట్సాప్ ద్వారా కూడా మీకు తెలియపరచా. అదేమిటంటే అయోధ్య రాముడు ఆలయాన్ని ప్రారంభోత్సవం చేసినటువంటి రోజే భద్రాచలంలో ఈ జీవన ఆసుపత్రి డాక్టర్ గారు అయినటువంటి చల్లగొళ్ళ స్పందన గారు ఒకే రోజు 14 ట్రాన్స్ఫర్లు చేసినటువంటి 14 డెలివరీస్ చేసినటువంటి ఘనత, ఆ మెరిట్ మన స్పందన గారికి దక్కింది. జాయిన్ అయ్యారు. 8 సంవత్సరాలు చేశారు. తర్వాత 2 సంవత్సరాలు భద్రాచలం ఎడ్యుకేషన్లో చేశారు.